అయితే వికసించిన పువ్వు మాదిరిగా ఉంటుందో నువ్వు కూడా పరిమళాలు వెదజల్లే బిడ్డగా ఉండాలి. ఏ పరిమళం నీలోంచి ఉండాలి అంటే ప్రేమ. ప్రేమ అనే పరిమళం మాట్లాడితే ప్రేమను స్థాపించండి, ప్రేమను స్థిరపరచండి, ప్రేమను వృద్ధి చేయండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం చదివితే ఆ అధ్యాయం అంతా కూడా ప్రేమ కలిగిన అధ్యాయం. అధ్యాయంలో ఉన్న మాట ఏమిటంటే ప్రేమ త్వరగా కోపడదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబము చూపదు, ప్రేమ అమర్యాదగా నడువదు, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు. ప్రేమ 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 హల్లెలూయా. క్రీస్తు అంటేనే ప్రేమ, క్రైస్తవుడు అంటేనే ప్రేమ, సంఘం అంటేనే ప్రేమ. హల్లెలూయా చెప్పండి.